నిర్గమకాండము 4వ అధ్యాయము మొదటి వచనం. అందుకు మోషే చిత్తగించెము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అని ఉత్తరమియ్యగా. 5వ వచనం. ఆయన దాని చేత వారు తమ పితరులు దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమైన దేవుడు ఏ దేవుడు అంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురనెను. ఆమేన్, హల్లెలూయా. మోషేకి దేవుడు ఒక పని అప్పగించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మనందరికీ కూడా దేవుడు పని అప్పగించాడు. ఏంటి ఆ పని అంటే, మనము అనేకులకు విమోచకులుగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? విమోచకులుగా ఉండాలి. అనేకులు విడిపించే వారంగా ఉండాలి. మన బంధువుల్లో ఎవరైనా రక్షణ లేని వారుగా ఉంటే, లేకపోతే ఐగుప్తు అనే దాస్యంలో ఉంటే వారిని విడిపించే వారంగా ఉండాలి. మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇంకా ఐగుప్తులో ఉన్నట్లుగా ఉంటే వారిని మనం విడిపించే వారంగా ఉండాలి. ఇప్పుడు మోషేని దేవుడు ఎన్నుకుని, దేవుడు ప్రత్యక్షమై దేవుడు అతనితో మాట్లాడి, అతన్ని సిద్ధపరిచి, అతనికి రక్షణ ఇచ్చి, అన్నీ ఇచ్చి, ఎవ్రీథింగ్ ఇచ్చి దేవుడు ఆ ప్రజల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జనరల్గా మనం అందరం కూడా దేవుని బిడ్డలమే, మనందరం కూడా యేసు ప్రభువును అంగీకరించిన విశ్వాసులమే. కానీ దేవుడు ఏదైనా ఒక పని మీకు చెప్పినప్పుడు, దేవుడు ప్రత్యక్షమే ఎవరైనా మీకు పని చెప్పినప్పుడు, ఇప్పుడు ఆయన చెప్పిన ఆయన దగ్గరికి వెళ్ళి, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడండి? ఆయనకి అన్నీ తెలుసా తెలీదా? ఆయన అందరి మనసులో ఆయనకి తెలుసా తెలీదా? ఆయనకి మొరుగైంది, లేకపోతే ఆయనకి తెలియంది, లేకపోతే ఆయనకి చేయలేంది అంటే ఎలాంటిది ఏమైనా ఉందా? అలాంటిది ఏమి లేదు. హీ నో ఎవ్రీథింగ్, హీ క్యాన్ డూ ఎనీథింగ్. ఆయనకి అన్నీ తెలుసు, ఆయన అన్నీ చేయగలడు. సో ఇప్పుడు మోషే దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి నా ప్రజలను నువ్వు రక్షించు, విడిపించు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మిమ్మల్ని దర్శించాడంటే మీరు అనేకులు విడిపిస్తారనే మిమ్మల్ని దర్శించాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని రక్షించాడంటే, ఆ రక్షణ ఇచ్చాడంటే మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా విమోచకులుగా ఉంటారని దేవుడు మిమ్మల్ని రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని సంరక్షించాలని, రక్షించాలనే ఉద్దేశంతోనే దేవుడు నిన్ను విశ్వాసిగా చేశాడు. ఒక విశ్వాసి పనేంటి? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎ బిలీవర్? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎ టీచర్? ఒక టీచర్ గారి పనేంటి? ఆమేన్, హల్లెలూయా. అందరికంటే ఎక్కువ పనులు మనకే ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక విశ్వాసికి, ఒక దేవుని సంబంధమైన మనిషికి ఉన్న పనులు ఇంకెవరికి లేవు ప్రపంచంలో. హల్లెలూయా. వాళ్ళు నమ్మకస్తులుగా ఉండాలి, ఫలవంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, ప్రేమ కలిగిన వారై ఉండాలి. ఇన్ని ఉండాలంటే ఎక్కడ కుదురుతుంది? సంరక్షించేవారిగా ఉండాలి, ప్రతి అవమానాన్ని, నిందని, శ్రమని తట్టుకునేవాళ్ళుగా ఉండాలి, ఎవరేమన్నా దులుపుకుని వెళ్ళిపోయేలా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాళ్ళు విసిరినా సరే అవేమి పట్టించుకోకుండా వెళ్ళిపోయేవారుగా ఉండాలి. ఈ రోజున మోషే
దేవుని దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తున్నాను, ఏంటో తెలుసా? వారు నన్ను నమ్మరు. ఆమేన్, హల్లెలూయా. దే డోంట్ బిలీవ్ మీ. నన్ను నమ్మరు. ఉదాహరణకి మీకు ఏదైనా ఒక పని చెప్పామనుకోండి, మీరు వెళ్ళండి. ఇప్పుడు మీరు ఏమంటారు? సార్ నన్ను వాళ్ళు నమ్మరండి. ఏం చేయరు వాళ్ళు? నన్ను నమ్మరు, నా మీద నమ్మకం లేదంటే దాని అర్థం ఏంటి? నువ్వు మంచోడమనా చెడ్డోడమనా? అంటే ఈ రోజున మనము మొట్టమొదటిగా మన జీవితాల్లో సంపాదించుకోవాల్సింది ఏంటో తెలుసా? నమ్మకత్వము. ఆమేన్, హల్లెలూయా. మనల్ని నమ్మాలి ఫస్ట్. ఎవరని నమ్మాలి? ఏమని నమ్మాలి? ఎవరని నమ్మాలి? నువ్వెవరు అని నమ్మాలి? నువ్వు ఏం చేస్తావని నమ్మాలి? నీ మాటలను బట్టి ఏమని నమ్మాలి? నీ ప్రవక్తను బట్టి, మన ప్రవక్తను బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి, మనం చేసే కార్యాలను బట్టి హౌ కెన్ దే బిలీవ్ యూ? వాళ్ళు నేను ఎలా నమ్ముతారు? ఈ రోజున దేవుడిని ద్వారా ఎవరినైనా రక్షించుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అదే ఆశ మనకు ఉన్నట్లయితే మొట్టమొదటిగా మనము నమ్మకస్తులుగా ఉందుముగాక. హల్లెలూయా. నమ్మకస్తులుగా ఉండడానికి, లేకపోతే వాళ్ళందరూ మనల్ని నమ్మడానికి. ఆమేన్, హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమని నమ్మాలి? మనల్ని ఈవిడ చాలా మంచి ఆవిడ అని నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. ఎలా నమ్మాలి? ఇప్పుడు మోషేని వారు ఇప్పుడు అంటున్నాడు, వాళ్ళు నన్ను నమ్మరు, నా మాట వినరు. అసలే వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? మహాముదురులు. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి వాళ్ళల్లో? బాగా ముదురులు. ఎలాంటి ముదురులు అంటే ఫ్యూచర్లో కనపడుతుంది దీనికి ఎంత ముదురులో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడుతుంటే శనుగెత్తుంటారు, మాట్లాడుతుంటే గొనిగెత్తుంటారు, మాట్లాడుతుంటే రాళ్ళు ఇసిరెత్తుంటారు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చామని ఇసికించేస్తుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ఈ రకాలన్నీ కూడా. సో అలాంటి రకాలన్నింటినీ కూడా నేనే నిజమైన సేవకుణ్ణి, విమోచకుణ్ణి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున అనేకులు రక్షించబడ్డానికి ఏమండి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధంగా దేవుడు ప్రజలను రక్షిస్తాడు. యేసు ప్రభు కాలంలో దేవుడు అన్ని అద్భుతాలు చేశాడని ఈ కాలంలో చేస్తాడని మీరు నమ్మకూడదు. పాత నిబంధన కాలంలో చేసిన విధంగా కొత్త నిబంధన గ్రంథంలో చేస్తాడని, కొత్త నిబంధన గ్రంథంలో జరిగినట్లుగా ఇప్పుడు చేస్తాడని, ఇప్పుడు చేసినట్లుగా భవిష్యత్తులో చేస్తాడని అలాగా మనం నమ్మడానికి లేదు. ఆయన మేనిఫెస్టేషన్, ఆయన ప్రత్యక్షత, ఆయన కార్యాలు కాలాలను బట్టి, పరిస్థితులను బట్టి, మనుషుల యొక్క నమ్మకాన్ని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఆ రోజు మోషేనే పిలిచాడేమో, ఈరోజు మీ అందరినీ పిలుస్తున్నాడేమో. ఆ రోజు ఒక వ్యక్తికి అప్పగించాడేమో, ఇప్పుడు 100 మందికి అప్పగిస్తున్నాడేమో. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు యేసు ప్రభువును ఒక రక్షకుడిగా, విమోచకుడిగా ఒక వ్యక్తి జీవితంలో ఆ విత్తనాన్ని నాటడానికి, నేనేమంటానంటే ఒక కాలు జబ్బు తగ్గిపోవడమో, ఒక కడుపు జబ్బు తగ్గిపోవడమో, లేదా ఒక తల జబ్బు తగ్గిపోవడం గొప్ప కాదండి. వాడి హృదయమే మార్పు చెందటం ఒక గొప్ప స్వస్థత. హల్లెలూయా. వాడు కాలు బాగుపడితే కాలు, చేయి బాగుపడితే కాలు, హృదయం బాగుపడాలి. ఆ హృదయంలో మార్పు జరగాలి. వాడు ఆలోచన విధానం మార్పు చెందాలి. దేవుడంటే ఆసక్తిపరుడిగా మారిపోవాలి. దైవ చింత కలిగిన వాడిగా మారాలి. దేవుణ్ణి వెంబడించేవాడిగా మారాలి. అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాడు అవ్వాలి. హల్లెలూయా. దేవుని రాజ్య సభ్యుడు అవ్వాలి, సంఘంలో కూడా సభ్యుడు అవ్వాలి. హల్లెలూయా. ఇన్ని అద్భుతాలు జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని అద్భుతాలు జరగాలి. కాలో చెయ్యో తలో స్వస్థత పొందడం కాదు, వాడు హృదయం, వాడి జీవితమే స్వస్థత పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో విషయం చెప్పమంటారా? మోషేనికి దేవుడు ఒక పని ఇచ్చాడు. ద పర్పస్ ఆఫ్ కాలింగ్ ద మోజెస్. మోషేని దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? వాళ్ళకి ఒకటి ఇవ్వాలనుకున్నాడు. వాళ్ళకి ఒకటి ఇవ్వాలనుకుంటున్నాడు. ఏంటి?
పాలు తేనెలు ప్రవహించే ఒక దేశం, ఒక రాజ్యం. ఆమేన్, హల్లెలూయా. అది ఆయన గోలు, అది ఆయన పని, అది ఆయన గమ్యస్థానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకీ ఆ విషయం ఎవరికి తెలీదు? ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరికి తెలీదు, వాళ్ళకి అర్థం అవ్వదు. పాలు తేనెలు ప్రవహించే దేశం అట, అదట, ఇదంటే వీళ్ళకి అర్థం కాదు ఇదన్నీ. మొత్తానికి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర నమ్మకం సంపాదించుకుని వాళ్ళని మాట వినేలా చేసి, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనందరికీ ఒక డౌట్ వస్తుంది. ఏంటో డౌట్ అంటే, ఇప్పుడు మోషేకి అద్భుతాలు చేసే అద్భుతమైన శక్తి ఇచ్చాడు కదండి, మరి నీకేం శక్తి, నాకేం ఇస్తారండి శక్తి? ఇప్పుడు నాకు దేవుడు ఆ శక్తి ఇచ్చుంటే నేను అబ్రకదబ్రా అని వెళ్ళి మా ఆయన గారి నడువు నొప్పి తగ్గించేద్దును, అబ్రకదబ్రా అని మా చెల్లి నడువు నొప్పి తగ్గించేద్దును, అబ్రకదబ్రా అని చెప్పేసి నేను ఇంకెవరికో ఏదో చేసేద్దును. అయ్యి బాబు దేవుడు అంత గొప్పడా అని నీకు కూడా నీ వెనకాల నీ చెంగట్టుకుని వచ్చేస్తారు. అదేదో నాకు ఇచ్చేయచ్చు కదా దేవుడు అని అనుకుంటాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకు ఏమి ఇచ్చాడు తెలుసా? దేవుడు నీకు ఏమి ఇచ్చాడు తెలుసా? మంచి మనసు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మాటలు ఇచ్చాడు, మంచి స్వభావం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇవేం చేస్తాయి అంటే అవతల వ్యక్తి మనసులో మార్పుని కదిలిస్తాయి. హల్లెలూయా. ఆహా, ఈ సహోదరి మంచిది, యేసు ప్రభు నమ్ముకుంది, దేవుని మందిరానికి వెళ్తుందంటే షీ ఈజ్ వెరీ గుడ్, చాలా మంచి ఆవిడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మంచితనాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి, ఆ ఆప్యాయతని బట్టి, లేదా వారు కలిగి ఉన్న ఆ క్షమాగుణాన్ని బట్టి, ఆమేన్, హల్లెలూయా, వాటన్నిటిని బట్టి, వారిలో ఉన్న స్వాభావిక లక్షణాలను బట్టి నేనేమంటాను తెలుసా? దేవుడిచ్చే శక్తి కంటే శక్తివంతమైన ఇవన్నీ కూడా. ఆమేన్. దేవుడిచ్చే శక్తి కన్నా, దేవుడిచ్చే ప్రభావం కన్నా ప్రభావం అయింది ఏంటో తెలుసా? నీ సాక్ష్యమే, నా సాక్ష్యమే, మనందరి సాక్ష్యమే. హల్లెలూయా. మనందరి మంచితనమే దేవుడిచ్చిన శక్తి. ఇప్పుడు యేసుప్రభు వచ్చిన తర్వాత, ఆయన మన హృదయంలో నివసిస్తున్న తర్వాత, ఆయన మంచితనం మనలో ఉన్న తర్వాత, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మిషనరీస్ వీళ్ళందరూ వచ్చారు కదా, సో వీళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు ఏం చేశారు? మేబీ అక్కడక్కడ అడప స్వస్థతలు జరిగాయో లేదో కానీ హౌ దే చేంజ్ ద పీపుల్, వాళ్ళు ప్రజలను ఎలా మార్చారు, ఎలా విడుదల కార్యానికి తీసుకొచ్చారు, ఎలా యేసుప్రభులకు నడిపించారో తెలుసా? వాళ్ళు జీవించి ఇదే యేసుప్రభు జీవితం అని చూపించారు. హల్లెలూయా. వారి సాక్ష్యం ద్వారా, వాళ్ళ యొక్క ప్రవక్తన ద్వారా, వారి మాటల ద్వారా, ముఖ్యంగా వారి క్రియల ద్వారా. ఏం ద్వారా? క్రియల ద్వారా. ఆ క్రియల వల్ల యేసుప్రభు నమ్ముకున్న వారి క్రియలు ఇలా ఉంటాయా అని వారి క్రియల ద్వారా, ఆమేన్, హల్లెలూయా. విలియం కేరీ లాంటి భక్తులకి ఎన్ని శ్రమలు వచ్చినా, వాళ్ళ పిల్లలు చనిపోతున్నా, వాళ్ళ ఆవిడ చనిపోతున్నా, ఎవరు చనిపోతున్నా దేవుని స్తుతించడం మానట్లేదు, దేవుని ఆరాధించడం మానట్లేదు, దేవుడి పని మానట్లేదు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయినా సరే దేవుని పని మానట్లేదు. ఏంటింత పట్టుదల, ఏంటింత అంత ఉద్దేశము అంటే ఇది నిజమైన పని. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన పని చేస్తున్నప్పుడు, యథార్థమైన పని చేస్తున్నప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా అక్కడేం అద్భుతం జరగక్కర్లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? నువ్వే ఒక అద్భుతం. హల్లెలూయా. యు ఆర్ ద మిరకిల్. ఎలా ఉండే ఆవిడ ఎలా మారిపోయింది? నువ్వు అద్భుతం కాదా? ఎలాంటి బూతులు మాట్లాడే ఈవిడ ఎలా మారిపోయింది? ఒక అద్భుతం కాదా? ఎలా ప్రవర్తించే ఆవిడ ఇలా ప్రవర్తిస్తుంది? ఒక అద్భుతం కాదా? ఇన్ని విధాలుగా, ఇన్ని రకాలుగా జీవించిన ఆవిడ ఈ రోజున ఎంత స్వచ్ఛముగా, ఎంత ప్యూర్గా, ఎంత హానెస్ట్గా, ఎంత క్షమాగుణంతో, ఎంత ప్రేమగా ఇలా జీవిస్తుందంటే అది అద్భుతం కాదా? ఆమేన్. మరి ఏంటి అద్భుతం అంటే?
అబ్రకదబ్ర జరిగితేనే అద్భుతం కాదు. ఒకప్పుడు ఎంతో హింసకుడు, దోషకుడు, హానికరుడైన వాడు ఎన్ని కొరడా రబ్బలన్నా తింటానంటున్నాడు చూసావా, అదే అద్భుతం అంటే. హల్లెలూయా. ఒకప్పుడు అందరినీ చంపేసిన వాడు ఈరోజు అనేకుల కోసం నేను చచ్చిపోతాను అంటున్నాడు చూసావా, అది అద్భుతం అంటే. దట్ ఈస్ ద మిరకల్. అది అద్భుతం అంటే. ప్రతి చిన్న విషయానికి సొనిగేసుకుని గొనిగేసుకుని చిరాకు పడిపోయే మనం, ఎంత ఓపిక వచ్చేసిందో ఈవిడికి, ఎంత ఓపిక వచ్చేసిందో, ఎంత పేషెన్స్. ఎవరేమన్నా పట్టించుకోవట్లేదు, ఎవరేమన్నా ఏమంటలేదు, ఎవరిని ఏమి అంటలేదు. ఇది అద్భుతం కాదా? ఆమేన్. దెన్ వాట్ ఈస్ మిరకల్? మోషేలాగా నాకు చెయ్యి కర్ర ఇచ్చేస్తే బాగున్న దేవుడు, కర్ర ఇచ్చుకొని అందరిని కొడతాను. కర్ర కాదు, ఆయన నీకేమీ ఇవ్వక్కర్లేదు, నీ మనసునే మార్చేశాడు. అదే అద్భుతం. హల్లెలూయా. నీ ఆలోచనే మార్చేశాడు. అదే అద్భుతం. నీ నడవడికనే మార్చేశాడు. అదే అద్భుతం. నీ కోపాన్నే తీసివేశాడు. అదే అద్భుతం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మాట్లాడితే కోపం వచ్చేసే నీకు నాకు మనందరికీ, నీ కోపమే రావట్లేదు. దట్ ఈస్ ద మిరకల్. అదే అద్భుతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మోషేకు చెప్పినట్లుగా దేవుడు మనతో చెప్తున్నాడు. ఈజ్ టెలింగ్ టు us. ఇప్పుడు మనము మన జీవితాల్లో అనేకులను మార్చటానికి నీవే ఒక అద్భుతమని గ్రహించాలి. నీలోనే తెలియని శక్తి, సామర్థ్యము దేవుడు అనుగ్రహించాడని మనం నమ్మాలి. నమ్మే విధంగా మనం జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కర్రపాడే అన్నాడు, కర్రపాడేసాడు, అది పాము అయిపోయింది, పట్టుకున్నాడు, కాము అయిపోయింది. సో ఇదిగో ఈ అద్భుతం చేశాను కదా, ఈ అద్భుతం వాళ్ళ దగ్గర చేయి, ఈ కార్యం నీ పట్ల చేశాను కదా, ఈ అద్భుతం ద్వారా, లేకపోతే ఈ స్వస్థత ద్వారా, లేకపోతే దీని ద్వారా. ఇప్పుడు మోషేకు చేసినట్లుగానే నీకు చేయాలని రూల్ ఏం లేదు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 20 లక్షల మంది ప్రజల్ని నమ్మించడానికి అంత అద్భుతం జరగాలి. ఒకళ్ళు నమ్మించడానికి ఇంత అద్భుతం ఎందుకు? అవునా కదా. 20 లక్షల మంది నమ్మించడానికి ఎంత అద్భుతం జరగాలి. అవునా కదా. ఒకరిని నమ్మించడానికి ఎంత అద్భుతం కావాలి? నీ అద్భుతం సరిపోదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో నాలో జరిగిన మార్పు అనే అద్భుతం సరిపోదా? నీలో నాలో జరిగిన ఆ పరిశుద్ధత, పశ్చాత్తాపం సరిపోదా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున మనల్ని ప్రతి ఒక్కరూ నమ్ముదురుగాక. హల్లెలూయా. నువ్వేం చేయక్కర్లేదండి, మీ ఇంట్లో వాళ్ళు నిన్ను నమ్ముదురుగాక. ఏమని నమ్మాలి నిన్ను? నువ్వే అబద్ధాలు ఆడేసి గయ్యల గంపలాగా వాళ్ళ మీద ఆడిపోతే ఇంకా వాళ్ళు నిన్నేమి నమ్ముతారు? హౌ దే బిలీవ్? మనమే ఆ విధంగా ప్రదర్శిస్తుంటే, ఆ విధంగా జీవిస్తుంటే హౌ దే బిలీవ్? నువ్వు ఎన్ని అద్భుతాలు చేస్తే ఎందుకు, ఎన్ని కార్యక్రమాలు చేస్తే ఎందుకు, ఏమండి ఎంత గొప్పగా ఉంటే ఎందుకు, వాళ్ళు నేను నమ్మట్లేనప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ప్రభు నన్ను నమ్మరు, నన్ను ఏం చేయరు? నమ్మరు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళు నిన్ను నమ్మే విధంగా నేను తయారు చేస్తాను. వాళ్ళు నిన్ను నమ్మే విధంగా నీ జీవితంలో నేను కార్యాలు చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు నిన్ను నమ్మే విధంగా నేను మారుస్తాను, నిన్ను చెక్కుతాను, నేను నిన్ను దర్శిస్తాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున మన శక్తి చేతో, మన బలము చేతో, మోషే యవ్వన కాలంలో ఉన్నప్పుడు నిజంగా అతనికి భారం ఉండేది. ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలని భారం ఉండేది. కానీ ఆ భారము అతను బలంతో చేయలేడు. అది ఈరోజు కొన్నిసార్లు నువ్వు బలంతో చేయలేవు, కానీ నీ సాక్ష్యం ద్వారా చేయగలవు. హల్లెలూయా. నీ ప్రవక్తం ద్వారా చేయగలవు. నీ యొక్క నడవడిక ద్వారా, నా నడవడి, మనందరి ప్రవక్తం ద్వారా మనం చేయగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 5వ వచనంలో అంటాడు, ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా, దేని చేత? అక్కడ జరిగిన అద్భుతం చేత.
దేని చేత అండి? అక్కడ ఒక అద్భుతం జరిగిందంట. దాని చేత అన్న దగ్గర మన వ్యక్తిగతమైన విషయాన్ని పెట్టండి. ఈరోజు నేను కలిగి ఉన్న సాక్ష్యము చేత, ఈరోజు నేను కలిగి ఉన్న నా విధేయత చేత, నా యథార్థత చేత, నా మంచితనము చేత వారు తమ పితరుల దేవుడైన వారందరూ కూడా యేసుప్రభు నిజమైన దేవుడని నమ్ముతారు. హల్లెలూయా. ఎందుకు నమ్మాలి అంటే వాళ్ళందరూ ఎందుకు నమ్మాలి? మన దేవుడు గొప్పడని ఎందుకు నమ్మాలండి? నువ్వు గొప్పగా ఉంటే వాళ్ళు మన దేవుడు గొప్పడని నమ్ముతారు. హల్లెలూయా. మనం మంచిగా ఉంటే వాళ్ళు మన దేవుడు మంచోడని నమ్ముతారు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు నిన్ను బట్టే రక్షకుడిగా పరిగణించబడతాడు. హల్లెలూయా. నిన్ను నన్ను మనందరిని బట్టే అనేకులు రక్షణలోకి వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏమనుకుంటుంటే మనం పని చేయకుండా దేవుడిని పని చేయమని అడుగుతాం. ప్రభు నువ్వు వచ్చేసి వాళ్ళ ఇంట్లోకి అద్భుతం చేసే, దర్శనం చేసే, ఆయన అన్ని పనులు చేసేయాలనుకుంటే మరి నువ్వు నేను ఎందుకు? ఇంకా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 12 మంది శిష్యుల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఓ బాబు మీరు ప్రపంచమే సర్వలోకానికి వెళ్ళండి, మీరు సర్వలోకానికి 12 మంది సర్వలోకానికి ఎక్కడి నుంచి ఎలాగెళ్తారు? వెళ్ళండి. ఇంకో విషయం చెప్పమంటారా? వీళ్ళు ఎక్కడికి వెళ్ళట్లేదట. ఎక్కడికి? యేసుప్రభు ఏం చెప్పారంటే మీరు సర్వలోకానికి వెళ్ళారు. కానీ యెరూషలేము వదిలి ఎక్కడికి వెళ్ళట్లేదట. ఎక్కడికి వెళ్ళట్లేదు? యెరూషలేము వదిలి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకంటే అందరూ సొఫిస్టికేటెడ్ కదా, ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేదు. సర్వలోకానికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాడు? ఎవడు వెళ్తాడు? ఎవరు వెళ్ళట్లేదంట. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? మహాశ్రమలు, మహాశోధనలు సృష్టించాడట. ఆమేన్. హల్లెలూయా. ఆ శ్రమల్లో, శోధనలో అందరూ చెదిరిపోయారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకడు అమెరికా పోయాడు, ఒకడు ఆఫ్రికా పోయాడు, ఒకడు అక్కడ పోయాడు, ఇక్కడ పోయాడు, అక్కడ పోయాడు, మొత్తం చెదిరిపోయారు. అప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెళ్ళకపోతే ఆయన పంపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎలాగెలవో ఆయన చూస్తాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మోషేకి దేవుడు ఇస్తున్న మాట ఏంటో తెలుసా? వారు నిన్ను నమ్మెదరు. దే విల్ బిలీవ్ యూ. వాళ్ళు నిన్ను నమ్ముతారు. ఆమేన్. హల్లెలూయా. మన ఇంట్లో ఫస్ట్ మన నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి. చిన్న చిన్న విషయాల్లో, ముందు దైవికమైన విషయాల్లో నమ్మకం కాదు, ముందు ఇంటి సంబంధమైన విషయాల్లో నమ్మకం సంపాదించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం నమ్మకస్తులమని, నిజాయితీ పరులమని, మంచివారమని, ఓపిక కలిగి ఉన్నవారమని. ఆమేన్. హల్లెలూయా. మన ఇంట్లో వాళ్ళు నమ్మకపోతే మన బయట వాళ్ళు ఎవరు నమ్ముతారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? మన ఇంట్లో వాళ్ళు నమ్మకపోతే ఊర వాళ్ళందరూ నేను ఎందుకు నమ్ముతారు చెప్పండి? ఈ రోజున మనందరం కూడా ఒక అద్భుతం మన జీవితంలో చేశాడు. ఏంటి అద్భుతం అంటే, నిజ రక్షకుడు మన జీవితాల్లో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన పాపాన్ని తీసివేశాడు, మనకి నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధత అనే అలంకరణ మనకిచ్చాడు. వీటన్నిటి ద్వారా మనము అనేకులకు విమోచకులుగా ఉందుముగాక. మనం నమ్మకస్తులని ప్రజలు నమ్ముదురుగాక. హల్లెలూయా. 19వ అధ్యాయము, నిర్గమకాండం 19వ అధ్యాయం 9వ వచనం. యెహోవా మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలు వింటారు. ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచినట్లు. ఎవరి యందు? నీ యందు అంటే ఎవరి యందు? దేవుడు మోషేతో ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు వింటారు. ఆమేన్. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా సన్నిధి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభముగా, మై ప్రెసెన్స్, నా సన్నిధి నీతో ఉన్నదని. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు మనతో ఉంటే ఒక అద్భుతమేది. ఏం చేయక్కర్లేదు. హీ నో నీడ్ టు డూ ఎనీథింగ్. దేవుడు మనలో ఉంటే, దేవుడు మనతో ఉంటే, ఆయన సన్నిధి, ఆయన ఆత్మ. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున ఎందుకు ఏ విధమైన ప్రభావితమైన కార్యాలు జరగట్లేదంటే, మనతో దేవుని సన్నిధి లేదు.
మనతో దేవుని ఆత్మ లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేర్ ఈజ్ నో గాడ్స్ ప్రెసెన్స్ విత్ అస్, దేర్ ఈజ్ నో స్పిరిట్ ఆఫ్ గాడ్ విత్ అస్. దేవుని యొక్క సన్నిధి కానీ దేవుని యొక్క ఆత్మ కానీ మనతో లేనందున ఇప్పుడు మోషేతో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను నీతో మాట్లాడుచున్నప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. కారు మబ్బులలో నీ దగ్గరికి వస్తాను. సో నీ దగ్గరికి రావటం వల్ల, నీతో మాట్లాడటం వల్ల ఏం జరుగుద్ది? వాళ్ళు నిన్ను నమ్ముతారు. హల్లెలూయా. ఏం చేస్తారు? వాళ్ళు నిన్ను నమ్ముతారు. ఏమని నమ్ముతారు? అయ్యి బాబు, దేవుని సన్నిధి ఇంతో ఉందండి బాబు, ఇంతో దేవుని సన్నిధి, దేవుడు ఇంతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధి మనతో ఉండునుగాక, దేవుడు మనతో మాట్లాడునుగాక, దేవుని ఆత్మకార్యం మనలో జరుగునుగాక. ఎందుకు ఈ కార్యాలన్నీ జరగాలంటే అనేకులు నిన్ను నమ్మాలి కాబట్టి, అనేకులు మనల్ని నమ్మాలి కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవని ఎలా తెలుస్తుంది? మోషేకి దేవుడు ప్రత్యక్షం అయ్యాడని వాళ్ళు ఎలా నమ్ముతారు? మోషేకు ఒక విషయం అర్థమైపోయింది, వాళ్ళు నన్ను నమ్మరు. దే డోంట్ బిలీవ్ మీ. వాళ్ళు నన్ను నమ్మరండి. వాళ్ళు నిన్ను నమ్మే విధంగా నా సన్నిధి నీతో ఉంచుతాను. నేను నీతో మాట్లాడతాను. కారు మబ్బులు వచ్చి నీతో మాట్లాడతాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ ద్వారా ఒక అద్భుతం చేయించుకుంటాను. సో దట్ దే విల్ బిలీవ్ యూ. తద్వారా వాళ్ళు నిన్ను నమ్ముతారు. హల్లెలూయా. నిశ్చయముగా ఈమెతో దేవుని సన్నిధి ఉందని వాళ్ళు గ్రహించినప్పుడు నిన్ను నమ్ముతారు. వీళ్ళు నిజంగా దేవుని ఆత్మ కలిగిన మనుషులని ప్రజలు చూసినప్పుడు వారు నిన్ను నమ్ముతారు. ఇక్కడేమో దేవుని ఆత్మ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో ఆత్మ వచ్చేస్తుంది అనుకో, హౌ ద పీపుల్ విల్ బిలీవ్ యూ? ఎవరు నిన్ను నమ్ముతారు చెప్పండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోనీ ప్రపంచం అంతా నమ్మకలేదులే, కనీసం మీ ఇంట్లో వాళ్ళని నమ్మే విధంగానే బ్రతకండి. కనీసం మన ఇంటి పక్కల ఉన్నవారు చుట్టుపక్కల నమ్మే విధంగా ఉండండి. పోలే నా నమ్మకత్వం ప్రపంచం అంతా అవసరం లేదు. నీ నమ్మకత్వం ప్రపంచం అంతా తెలియాల్సిన పని లేదు. దేవుడు అప్పగించిన ఆ సరౌండింగ్స్లో నమ్మితే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నేనేమంటాను తెలుసా? మీరే ఒక అద్భుతము. మీ జీవితమే ఒక అద్భుతము. మీ మాటలే ఒక అద్భుతము. దేవుని సన్నిధి మీతో ఉండటమే ఒక అద్భుతము. ఏంటి అద్భుతం అంటే, కర్రను పాముని చేసేసి, పాముని కర్రను చేసేసి, ఇన్ని స్టోరీలు ఆయన జీవితంలో జరిగించాడులే, అలాంటిదే నీ జీవితంలో జరగాలని రూల్ ఏం లేదు. నీ జీవితంలో జరగాల్సింది ఏంటో తెలుసా? నీవే ఒక అద్భుతం. నీతోనే దేవుని సన్నిధి ఉంది. ఆమేన్. అంటే ఎప్పుడైనా మీతో దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి నాతో ఉందని ఎప్పుడైనా అలాంటి ఫీలింగ్ కలిగిందా మీకు? ఎవర్ ఎక్స్పీరియన్స్? ఈ రోజున మనందరికీ కాదు, ప్రపంచం అందరికీ కూడా మనసు నిండా రకరకాల ఆలోచనలు, పనులు, బాధ్యతలు, యావిగేషన్స్, తొందరపాట్లు, ప్రయాణాలు, అవి ఇవి ఇన్ని మన మనసులో ఉండటం వల్ల దైవికమైన చింత కానీ, దైవికమైన ఆలోచన కానీ, దైవికమైన మనసు కానీ ఇవేమీ మన జీవితాల్లో ఉండట్లేదు. దానికి సమయం తక్కువైపోతుంది, ప్లేస్ తక్కువైపోతుంది. ఆయనకి ఇవ్వాల్సిన ప్లేసు, ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఇవన్నీ తక్కువైపోతాయి. మరి ఆయన ఎక్కడ ఉంటాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన లేకపోతే ప్రజలు ఎవరు నమ్ముతారు? ఈ రోజున మనల్ని దేవుని బిడ్డలని ఎలా నమ్ముతారు? ఆమేన్. హల్లెలూయా. నేను ఎందుకు నమ్మాలి? నిజంగా ఈవిడ దేవుడి బిడ్డ, యేసు ప్రభువుని నమ్ముకున్న దేవుని బిడ్డ, వీళ్ళు చాలా మంచోళ్ళు, చాలా విధేయులు, యథార్థవంతులు, నీతిమంతులు, అబద్ధమాడరు అని ఎలా నమ్ముతారు మనల్ని? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నువ్వు నమ్మే విధంగా మనం జీవించగలుగుతున్నామో లేదో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఒకటి మాత్రం మనం నమ్మాలి. ఏంటో తెలుసా? దేవుడు మనతో ఉంటేనే ప్రజలు మనల్ని నమ్ముతారు. హల్లెలూయా. ఇఫ్ గాడ్ ఈజ్ విత్ అస్,
కారు మబ్బులో నేను నీతో మాట్లాడుచున్నప్పుడు, వెన్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ, కారు మబ్బులో నేను నీతో మాట్లాడుతున్నాను. కారు మబ్బులో నేను నీ దగ్గరికి వచ్చేదనని, కారు మబ్బులో నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడి, ఆమేన్ హల్లెలూయా. వెన్ దిస్ థింగ్స్ హ్యాపెనింగ్, ఈ జరుగుతున్నప్పుడు వాళ్ళు చూస్తారు. హల్లెలూయా. ఈ రోజున అందరూ మనల్ని చూస్తున్నారా లేదా చెప్పండి. ఈరోజు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన చేయగలిగిందంతా ఆయన చేశారు, చేసి శిష్యులకు అప్పగించారు. వాళ్ళు చేయగలిగిందంతా వాళ్ళు చేశారు, వాళ్ళు నెక్స్ట్ తరానికి అది అప్పగించారు. అలా ఒకరి తర్వాత ఒకరు ఆ పని ఒకరి నుంచి ఒకరికి అలా అందరి దగ్గరికి వచ్చింది ఆ పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీకు ప్రమోషన్ రావాలి. ఆమేన్ హల్లెలూయా. ఏం రావాలి? ప్రమోషన్ రావాలి. ఇంకా నువ్వు బ్రతుకున్నంత కాలము వచ్చి కేవలం ఆదివారం వచ్చి వెళ్ళిపోయే విశ్వాసంలో ఉండకూడదు. నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా వారం రోజులన్నీ కూడా నీ కార్యక్రమాలన్నీ చూసుకుని వారంలో ఒకరోజు దేవుడి మందిరానికి వచ్చేసి ఏదో కొద్ది వాక్యం వినేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి ఇంకా ఎప్పుడు అలాగే ఉండకూడదు. నీకు ప్రమోషన్ రావాలి. ఆమేన్ హల్లెలూయా. ఏంటి ఆ ప్రమోషన్ అంటే, నిన్ను ఎవరైనా నమ్మాలి. అదే ప్రమోషన్. నిన్ను ఎవరైనా నమ్మాలి. దట్ ఈస్ ద ప్రమోషన్. ఆ నమ్మకం ద్వారా దేవుడి దగ్గరికి రావాలి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రమోషన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు మనల్ని అందరూ నమ్ముదురుగాక. అలా నమ్మాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధి మనతో ఉండాలి. ఆమేన్. యెహోషువ రాసిన గ్రంథం 3వ అధ్యాయం, యెహోషువ రాసిన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండునట్లు. నేను మోషేకి ఎలా ఉన్నానో. ఆమేన్ హల్లెలూయా. ఇంకో విషయం చెప్పమంటారా? దేవుడు మోషేకి తోడై ఉన్నాడు కాబట్టే, దేవుని యొక్క సన్నిధి మోషేతో ఉన్నది కాబట్టే వాళ్ళందరూ కూడా మోషేని నమ్మారు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు యెహోషువకు కూడా ఏం చెప్తున్నాడు తెలుసా? తోడై ఉండునట్లు నీకును తోడై నీకు కూడా తోడుగా ఉంటాను. ఆమేన్ హల్లెలూయా. ఐ విల్ బి విత్ యూ. నీతో ఉంటాను. ఎవరితో ఉన్నాను? మోషేతో ఉన్నాను. ఇప్పుడు ఎవరితో ఉంటాను? నీతో ఉంటాను. ఆమేన్ హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? దేవుడు నీతో ఉంటే మనుషులు నిన్ను నమ్ముతారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న మందే ఏంటో తెలుసా? దేవుడు మనతో ఉన్నాడా? దేవుని ఆత్మ మనలో ఉందా? దేవుడు నీతో ఉంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే, దైవాత్మ ఎలా వస్తుంది నీలోకి? అబద్ధాలు ఎలా ఆడతాం? మోసం ఎలా చేస్తాం? అన్యాయం ఎలా చేస్తాం? ఆమేన్ హల్లెలూయా. ఎందుకు మనం అందరినీ ద్వేషించే వరంగా ఉంటాం? ఎవరిని ప్రేమించే వరంగా ఉండం? ఈరోజు నిన్ను చూసి వెళ్ళిపోతారు అనుకోండి ఎవరైనా, అంటే దాని అర్థం ఏంటి? పేతురు ఒకరోజు యేసుప్రభుని చూసి పోతాం అన్నాడట. పేతురు ఒకరోజు యేసుప్రభుని చూసి ఏమన్నాడు? పోతాం అన్నాడట. అలాగే నన్ను చూసి పోతాం అనుకున్నారు అనుకోండి, వాళ్ళు నిన్ను ఎందుకు నమ్ముతారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు భూతం కాదు, దేవుని దూత. హల్లెలూయా. మనం ఎవరో? దేవుని యొక్క దూత, ద ఏంజెల్ ఆఫ్ గాడ్. ఎందుకు దేవుని దూత అంటే దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రశ్న ఏంటో తెలుసా? ఒక ఆత్మను రక్షించాలి. యు మస్ట్ బి ఎ డెలివరర్. ఒక విమోచకుడిగా నువ్వు ఉండాలి. నువ్వు విమోచకుడిగా, నేను విమోచకుడిగా, మనందరం కూడా విమోచకులుగా ఉండాలి అని అంటే విమోచింపబడుతున్న వారు నిన్ను నమ్మాలి. వాళ్ళు మనల్ని నమ్మాలంటే దేవుడు మనతో ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనతో ఉంటేనే. ఇప్పుడు దేవుడు యెహోషువకు కూడా చెప్తున్న మాట అదే. ఇదిగో నేను మోషేకుతో ఉన్నాను, ఇప్పుడు నీతో కూడా.
ఉన్నప్పుడు నేను నీతో ఉన్నప్పుడు నేను నీకు తోడయ్యుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు అంటే అర్థం ఏంటి? నేను నీతో ఉన్నానని వాళ్ళు తెలుసుకుంటే, ఆమేన్ హల్లెలూయా, అలా తెలుసుకున్నట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని చేత గొప్ప చేయడం మొదలు పెడుతున్నావో దాని అర్థం ఏంటో తెలుసా? దేవునికి తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనతో ఉండుటను బట్టే వారు మనల్ని నమ్ముదురుగాక. ఈజ్ గాడ్ ఈజ్ విత్ యూ, ఈజ్ గాడ్ ఈజ్ విత్ మీ. ఈరోజు దేవుడు మనతో ఉన్నాడా? దేవుడు మనలో ఉన్నాడా? నిజమైన రక్షణ నిజంగా మనం అనుభవించావా? నిజంగానే మనం రక్షించబడిన వాళ్ళమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వదినాల్లో మిషనరీస్ అందరూనట, ఇప్పుడు కదలేండి, పూర్వదినాల మిషనరీస్ అంతా యేసుప్రభు గురించి చెప్పలేదట, యేసుప్రభుని చూపించారట. దే నెవర్ టోల్డ్ అబౌట్ జీసస్. ఎప్పుడు యేసుప్రభు 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 అని చెప్పలేదంట, వాళ్ళు యేసుప్రభుని చూపించారట. హౌ? వాళ్ళు మాట్లాడే విధానం, ఆమేన్, వాళ్ళు నడిచే విధానం, వాళ్ళ యొక్క వస్త్రధారణ, లేదా వాళ్ళు చూపించే ప్రేమ, ఆమేన్ హల్లెలూయా. కుష్ఠరోగులకి వెళ్ళి సర్వీస్ చేసేవారట. ఎవరు చేస్తారు? లేకపోతే ఇంకొకరికి వెళ్ళి ఏదో సహాయం చేసేవారట, చదువు చెప్పేవారట. అలాగా బట్టలు లేకుండా తిరుగుతున్న పిల్లలందరినీ పోగేసి వాళ్ళందరికీ బట్టలు ఇచ్చి వాళ్ళందరికీ ABCDEF ఆయన నేర్పించేవారట. హూ విల్ డూ దిస్? ఈ మనసు, ఈ ఆలోచన, ఈ ప్రత్యక్షత ఎలా వస్తుంది? నిజమైన దేవుని కలిగి ఉంటేనే వస్తుంది. హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభు కోసం మనం చెప్పడం కాదు, ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా, వారు నమ్మునట్లుగా మనం చూపించుదుముగాక. నువ్వు నేను మనందరం, ఇంక్లూడింగ్ మీ, మనందరం కూడా యేసు ప్రభు మనలో ఉన్నాడు, ఆమేన్ హల్లెలూయా, ఆయన సన్నిధి మనతో ఉంది అని వాళ్ళు చూసినప్పుడే మనల్ని నమ్ముతారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడు చూసినా బూతులు మాట్లాడుతున్నట్టు, నువ్వు ఎప్పుడు చూసినా అబద్ధాలు ఆడుతున్నప్పుడు, మనం ఎప్పుడు ఏది చూసినా అది నెగిటివ్గానే మనల్ని చూస్తుంటే వాళ్ళు ఎలా నమ్ముతారు నిన్ను? ఈ సమాజం మోషే చెప్తున్న ప్రభా వాళ్ళు నన్ను నమ్మరు, వాళ్ళు నా మీద నా మాట వినరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరు నమ్ముతారమ్మా? మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, నన్ను నమ్మేవాడు ఒక్కలైనా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తే నా మాట వినేవాళ్ళు ఒక్కరైనా ఉన్నారు. తప్పక వినేవాళ్ళు కదండి. ఇంక ఈవిడ బాధపడలేదు, ఎందుకు వచ్చిన గొడవ, ఆ టైంకి ఊగెట్టితే సరిపోద్దని బలవంతంగా నమ్మేవాళ్ళు కాదు సుమా. ఆ టైపు నమ్మకం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ టైపు కన్విక్షన్ కాదు. లేదు, ఈవిడ చాలా మంచి ఆవిడ, ఈవిడ చాలా యథార్థవంతురాలు, ఈ సహోదరుడు చాలా మంచోడు, ఎస్ ఈజ్ రైట్, ఈజ్ గుడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో ఉండుట ద్వారా ప్రజలు నమ్ముదురుగాక. యేసుప్రభు ఏం చెప్పారు తెలుసా? తండ్రి నాతో ఉన్నాడు. ఆమేన్. ఏం చెప్పారు? తండ్రి నాతో ఉన్నాడు. మై ఫాదర్ ఈజ్ విత్ మీ, దెన్ యూ బిలీవ్ మీ. ఆమేన్ హల్లెలూయా. తండ్రి నాతో ఉన్నాడు, అప్పుడు మీరు నన్ను నమ్ముతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? మన నమ్మకము చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మటం వల్ల అది చాలా ముఖ్యం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, ఉదాహరణకి ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడాలంటే ఫస్ట్ మోషే నమ్మాలా, దేవుడు నమ్మాలా? అండ్ ఫస్ట్ ఇశ్రాయేలు ప్రజలు నమ్మాలి. అంటే ఫస్ట్ నమ్మాలి అంటే ఫస్ట్ మోషేని నమ్మాలా, దేవుణ్ణి నమ్మాలా? ఎవరు నమ్మాలి? ఇప్పుడు యేసుప్రభుని నమ్మాలంటే ఫస్ట్ యేసుప్రభుని నమ్మాలా, నిన్ను నమ్మాలా?
నా 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 లాజిక్ అర్థమైందో లేదో మీకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరి దగ్గరికి వెళ్తాడు ఈయన, వీళ్ళందరి దగ్గరికి వెళ్తాడు. ఫస్ట్ ఎవరు నమ్మాలి? ఆయన సంగతి పక్కనెట్టు, ఫస్ట్ ఈయన నమ్మాలి కదా. అందుకని అన్నాడు, ప్రభాలు నన్ను నమ్మరు నాయన. నమ్ముతారా, నేను నీ కూడా ఉన్నాను కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారు పంపులో నేను నీతో మాట్లాడతాను కదా. యెహోషువ నన్ను నమ్మరు ప్రభు, వీళ్ళందరూ నమ్ముతారు. ఆయన తోడన్నట్టు నీకు తోడు, నీ ద్వారా గొప్ప కార్యాలు చేయించుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను గొప్ప జనంగా చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చెప్పొద్దు, నువ్వేం చెయ్యొద్దు, నువ్వు చూపించంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని బిడ్డలుగా కనపరచబడదుము గాక. ప్రకటించడం కాదు, ప్రకటించే పని తగ్గించాలి. ఏం చేయాలి? కనిపించే పని ఎక్కువ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని నేను మీకు చెప్పాను కదా, ఒక్కో కాలంలో ఒక్కో విధంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దినాల్లో మిషనరీస్ని వాడుకున్నాడు, ఇప్పుడు మిమ్మల్ని వాడుకుంటాడు దేవుడు. ఒక్కొక్క కాలంలో ఒకరిని వాడుకుంటున్నాడు దేవుడు. ఇప్పుడు మన ఆధ్యాత్మిక అంశం ఏంటో తెలుసా? వారు యేసుని ఎరగని వారు, ప్రభు అంటే తెలియని వారు మొట్టమొదటిగా నిన్ను నన్ను మనందరినీ నమ్ముదురుగాక. హల్లెలూయా. ఆయన్ని నమ్మే ముందు ఫస్ట్ ఎవరు నమ్మాలి? ఫస్ట్ యేసు ప్రభు నమ్మే ముందు నన్ను నమ్మాలి. నన్ను నమ్మాలంటే దేవుడు నాతో ఉండాలి, దేవుని ఆత్మ నాలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉండకుండా, దేవుడు నీలో లేకుండా, ఆయన ఆత్మ నీలో లేకుండా నిన్ను ఎవరు నమ్మరు. ఆమేన్, హల్లెలూయా. ఇంక మనకు ప్రమోషన్ ఉండదు. ఇంకెంతకాలమైనా విశ్వాసులుగా అలా ఉండిపోవడమే. ఇంక ఒకటే తరగతి మన తరగతే, ఇంక ప్రమోషన్ ఉండదు. 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఇలాంటి ప్రమోషన్లు ఉంటాయి కదా. అలాంటి ప్రమోషన్లు ఏముండదు. చివరికి ఉద్యోగం వచ్చే ప్రమోషన్ ఉంటుంది కదా. ఇంకా అలా ఉద్యోగం వచ్చే ప్రమోషన్ ఏముండదు మనకి. ఇంకెల్లకాలం విశ్వాస ప్రమోషనే. ఇంక విశ్వాసే, ఇంక స్టూడెంట్వే, ఎవర్ గ్రీన్ స్టూడెంట్వి. నువ్వు వచ్చాడు, నేను చెప్పాడు, నువ్వు వినాడు, వెళ్ళిపోవడం, అంతే స్టూడెంట్. ఇంకా నువ్వు కూడా అనేకులను సంరక్షించే, రక్షించే ఆ స్థాయికి, ఆ ప్రమోషన్కి మనం వెళ్ళలేం. ఈ రోజున అనేకులు మనల్ని నమ్ముదురుగాక. ఆమేన్, హల్లెలూయా. మన గృహస్థులు మనల్ని నమ్ముదురుగాక, మన అన్నదమ్ములు మనల్ని నమ్ముదురుగాక. హల్లెలూయా. మన అక్క చెల్లెలు మనల్ని నమ్ముదురుగాక. ఏమని నమ్మాలి? నిన్ను ఏమని నమ్మాలి? మనల్ని నిశ్చయముగా దేవుడు వీరికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. వీరు దేవుని బిడ్డలు, దే ఆర్ అ పీపుల్ ఆఫ్ గాడ్ అని నమ్మి నీ దగ్గరికి వచ్చుదురుగాక, నీ ద్వారా దేవుని దగ్గరికి వచ్చుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ దేశానికి ఎవరు తీసుకెళ్ళారు? అండ్ ఆ దేశానికి ఎవరు తీసుకెళ్ళారు? మోషే దగ్గరుండి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఆయన పని అయిపోయిన తర్వాత వదిలే బాబు, నువ్వు వద్దులే, యెహోషువ తీసుకెళ్తాడులే అని యెహోషువ దగ్గర తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు నీ ద్వారా దేవుడు అనేకులను ఆయన రాజ్యంకు నడిపించిన గాక. ఆ దేశంలోనికి నీ ద్వారా దేవుడు అనేకులు తీసుకొచ్చిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు మోషేని నమ్మారో లేదా? నమ్మే విధంగా దేవుడు కార్యాలు చేశాడు లేదా? అలాగే ఈ రోజున ఈ లోకంలో ఉన్న వారందరూ, నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఉద్యోగ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ప్రయాణ పరిస్థితుల్లో ఉన్నా సరే, నిన్ను దేవుని బిడ్డగా ప్రజలు నమ్ముదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నమ్మకం ద్వారా, నువ్వు సంపాదించుకున్న నమ్మకత్వం ద్వారా అనేకులు రక్షించబడుదురుగాక, అనేకులు విడిపించబడుదురుగాక. అలాంటి అద్భుతం నీ జీవితంలో జరుగునుగాక.